పరిహారం ప్రకటించటం. ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ఏ యాక్సిడెంట్ జరిగినా ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు వెంటనే పరిహారం ప్రకటిస్తాయి. 5,00,000 ఇస్తాం, 10,00,000 ఇస్తామని. నా ప్రశ్న ఏంటంటే, పరిహారం అనేది పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాదు. ఆ ప్రాణం పోయిన వ్యక్తి ఆ కుటుంబానికి ఆధారం అయితే ఆ కుటుంబం వీధిని పట్టడం ఖాయం. వీళ్ళిచ్చే డబ్బులతో ఆ కుటుంబం శాశ్వతంగా బాగుపడేది ఉండదు. అంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణం ఖరీదుని ప్రభుత్వాలు లెక్కేస్తున్నాయి అన్నమాట. అలా ప్రమాదాలు జరగడానికి, ప్రకృతి వైపరీత్యాలను ముందే గుర్తించి నివారించడానికి ప్రభుత్వాలు న్యాయంగా చేయవలసిన పనిని చేయకుండా మరణించగానే పరిహారం ప్రకటిస్తే తమ పని అయిపోయింది అనుకుంటున్నారు. ఉదాహరణకి రోడ్లో గుంతలు ఉన్నాయి. వర్షం వచ్చి గుంతలో నీళ్లు నిండి వాడు గుంట ఉన్న సంగతి తెలియక స్కూటర్లో పోయినాడు. ఆ గుంతలో చక్రం పడేది, ఎగిరి అవతల పడ్డాడు, తలకాయ పగిలి చచ్చిపోయాడు. మూల కారణం ఏంటి సమస్యకి? రోడ్ల మీద గుంతలు పూడ్చకపోవటం మూడు కారణం. అది చేయాల్సింది ఎవరు? గుంతలు పూడ్చడానికి మనం రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం, గుంతలు పూడ్చడానికి జనరల్గా ట్యాక్స్ కడుతున్నాం. ఈ ట్యాక్స్ రోజు గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రభుత్వాలు, రహదారులు, భవనాల శాఖ ద్వారా చేయించాలా? అది చేయకుండా వదిలేసినారు. ఇప్పుడు ఇది చచ్చిపోయినాడు. ఆ కుటుంబానికి అతనే ఆధారం. ఆ కుటుంబం వీధిని పడుతుంది. ఒక 5,00,000 ఇస్తే పరిష్కారం అయిపోద్దా? మూల కారణాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయటం అనేది న్యాయం. ఈ మధ్యకాలంలో ఇది ఒక అలవాటు కింద మారిపోయింది. పరిహారం ప్రకటిస్తే అయిపోయింది కదా, ఇంకేందుకు గొడవ చేస్తారు మీరు? ఒకప్పుడైతే రైల్వే యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రిగా పనిచేస్తున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. నా డిపార్ట్మెంట్లో ఇలాంటి అన్యాయం జరిగిందని. అది కూడా పరిష్కారం అని అన్నాం. రాజీనామా చేసి సమస్యను పరిష్కరించడానికి పూనుకుంటే ఖచ్చితంగా గొప్ప విషయం. ఇప్పుడు రాజీనామా అనే మాట ఊహించడానికి వీలు కాదు. ఎట్లాంటి ప్రమాదమైనా జరగని రాజీనామా చేసే సమస్య లేదు.